Hello everyone, welcome to the MS Pharma. In this video, I am going to discuss about how to identify lambda max of unknown drug substances and how to identify absorbance of different drug concentrations in UV spectroscopy. So let's get into the video. So first మనం ఇన్స్ట్రుమెంట్ కనెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ ఇన్స్ట్రుమెంట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి టూ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి మనకి ఇక్కడ. వన్ ఈస్ photometric and another one is spectrum. సో ఫస్ట్ మనం అన్నోన్ డ్రగ్ సబ్స్టాన్స్ యొక్క లాంబ్డా మ్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో మనం ఫస్ట్ స్పెక్ట్రమ్లో మెథడ్ క్రియేట్ చేసుకోవాలి. సో అందుకోసం మనం ఇక్కడ స్పెక్ట్రమ్ ఫైల్ ఓపెన్ చేసి స్పెక్ట్రమ్లో మెథడ్ క్రియేట్ చేసుకోవాలి. స్పెక్ట్రమ్లో ఏంటంటే మనం ఒక అన్నోన్ డ్రగ్ సబ్స్టాన్స్, సో ఇంతవరకు మనకి ఆ డ్రగ్ యొక్క లాంబ్డా మ్యాక్స్ ఏంటనేది మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పారాసిటమాల్ డ్రగ్ ఉందనుకోండి. సో ఆ పారాసిటమాల్ ఏ లాంబ్డా మ్యాక్స్ దగ్గర దాని అబ్జర్బెన్స్ చూపిస్తుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఇక్కడ స్పెక్ట్రమ్ ఓపెన్ చేసుకొని అక్కడ మనం మెథడ్ క్రియేట్ చేసుకోవాలి. సో పారాసిటమాల్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ppm వరకు మనం కాన్సన్ట్రేషన్ ప్రిపేర్ చేసుకొని ఆ 5 ppmని మనం యూవీ క్యాబినెట్లో పెట్టేసి నెక్స్ట్ స్పెక్ట్రమ్లో మనం మెథడ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఎందుకంటే we want to identify the lambda max of unknown drug substances కాబట్టి సో ఫస్ట్ స్పెక్ట్రమ్కి వెళ్ళాలి, స్పెక్ట్రమ్లో మెథడ్ క్రియేట్ చేయాలి. సో స్పెక్ట్రమ్లో నెక్స్ట్ మెథడ్ క్రియేట్ చేసిన తర్వాత మనకి పర్టికులర్ లాంబ్డా మ్యాక్స్ దగ్గర మనకి అబ్జర్బెన్స్ అనేది వస్తుంది. ఆ లాంబ్డా మ్యాక్స్ను కన్సిడర్ చేసి మనం డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ అంటే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ స్పెక్ట్రమ్, సో ఈ పారామీటర్స్ అన్నీ కూడా మనకి సెల్ఫ్ క్యాలిబ్రేషన్ అయ్యి ఇక్కడ మనకి ఓకే, సెల్ఫ్ క్యాలిబ్రేషన్ మనకి ఇక్కడ ఓకే అవుతుంది. తర్వాత స్పెక్ట్రమ్లో మనకి మెథడ్ స్పెక్ట్రమ్ అనేది ఓపెన్ అవుతుంది. స్పెక్ట్రమ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనం మెథడ్ అనేది క్రియేట్ చేయాలి. సో స్పెక్ట్రమ్లో మనకి ఇక్కడ ఆటో జీరో, బేస్ లైన్, స్టార్ట్ ఉంటాయి. నెక్స్ట్ స్పెక్ట్రమ్ క్లిక్ చేసి ఇక్కడ మెథడ్, సో మెథడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ ఎండ్ అంటే నానోమీటర్. సో యూవీ నానోమీటర్ రేంజ్ ఎంత 400 to 200 కదా. సో యూవీ రేంజ్ అని 400 నుంచి 200. ఒకవేళ విజిబుల్ రేంజ్ ఏంటి మనకి 400 to 800. ఒకవేళ కలర్డ్ కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ 800 to 400 అని చేంజ్ చేసుకుంటాం. సో ఇక్కడ యూవీ రేంజ్ కాబట్టి 400 to 200. కలర్డ్ కాంపోనెంట్స్కి రేంజ్ చేంజ్ అవుతుంది. కలర్డ్ కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ 800 నుంచి 200. సో ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మనం ఇక్కడ బేస్ లైన్ 0 చేసుకోవాలి. సో బేస్ లైన్ 0 అంటే ఇక్కడ టోటల్ 200 నుంచి 400 వరకు స్కాన్ అవుతుంది. సో ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ అనేది మనకి ఆ పీక్లో రాదు. సో ఇది స్కాన్ అవుతుంది 360, 400 నుంచి 200 వరకు ఇన్స్ట్రుమెంట్ అనేది స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన తర్వాత ఒక పర్టికులర్ 400 నుంచి 200లో ఒక పర్టికులర్ నానోమీటర్ దగ్గర మనకు ఒక లాంబ్డా మ్యాక్స్ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో ఆ నానోమీటర్ని కన్సిడర్ చేసి మనం ఆ పర్టికులర్ నానోమీటర్ దగ్గర మనకి డ్రగ్ అనేది ఐడెంటిఫై అవుతుంది అనేది కన్సిడర్ చేయాలి. సో కన్సిడర్ చేసిన తర్వాత మనం ఫోటోమెట్రిక్ అనాలిసిస్కి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ అనేది 285 నానోమీటర్స్ దగ్గర మనకి పీక్ ఎల్యూట్ అవుతుంది అనుకోండి. సో ఆ 285ని మనం లాంబ్డా మ్యాక్స్కి కన్సిడర్ చేయాలి. సో నెక్స్ట్ ఫోటోమెట్రిక్ వెళ్ళేసి ఇక్కడ ఎడిట్లో మెథడ్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఈ మెథడ్ అనేది వేవ్ లెంత్ రేంజ్ ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏ నానోమీటర్ దగ్గర మనకి లాంబ్డా మ్యాక్స్ అనేది ఐడెంటిఫై అయింది. సో లాంబ్డా మ్యాక్స్ అనేది ఐడెంటిఫై అయిన వేవ్ లెంత్ ఇక్కడ క్లిక్ చేసుకొని రా డాటాగా నెక్స్ట్ ఇక్కడ మనం ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకుంటే ఆ పర్టికులర్ ఫోల్డర్లో మన డ్రగ్ యొక్క లాంబ్డా మ్యాక్స్ అనేది దాని అబ్జర్బెన్స్ అనేది సేవ్ అవుతుంది. సో ఈ విధంగా సేవ్ చేసుకోవాలి మెథడ్. సో in this way we will analyze the unknown drug substances.
So thank you. If you find my content is helpful, please like, share and subscribe my channel. Thank you.